స్వాగతం. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా హంటా వైరస్ గురించి వార్తలు వస్తుంటో జనంలో అయితే కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. గతంలో కరోనా బారిన పడ్డాం మనం అందరం కూడా. చాలామంది మన అయిన వాళ్ళని కూడా కోల్పోయాం. మళ్ళీ అలాంటి ప్రమాదం ఈ హంటా వైరస్తో ఉంటుందా? అసలు ఏంటి హంటా వైరస్? ఇది విదేశాల్లోనే ఉందా? మన దేశానికి కూడా ప్రమాదకరమా? విదేశాల నుంచి వచ్చే వాళ్ళ ద్వారా ఇది వ్యాపించే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కూడా ఇలాగే మనకి విదేశాల నుంచి తీసుకొచ్చి మనకి స్ప్రెడ్ చేశారు. విమానాల ద్వారా వచ్చిన వాళ్ళ ద్వారా మనకి స్ప్రెడ్ అయిపోయింది. అలా ఇప్పుడు కరోనా వైరస్ ఎప్పుడైతే అట్లా స్ప్రెడ్ అయిందో ఇప్పుడు సేమ్ అలాంటిదే ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా? అసలు జనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే అసలు భయపడాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాల మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో లిమ్స్ హాస్పిటల్ డాక్టర్ గారు గోవర్ధన్ గారు లైవ్లో ఉన్నారు. గోవర్ధన్ గారు నమస్తే. నమస్తే అండి. ఇది అసలు హంటా వైరస్ అంటే ఏంటండి? ఇది అసలు ఎలా వ్యాపిస్తుంది? అట్లా అంటే జనానికి ఈజీగా అర్థమయ్యేలాగా మీరు ఒకసారి చెప్పండి సార్. హంటా వైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా సంక్రమించే వ్యాధి అండి. ఎలుకలే కాకుండా కొన్ని రోడెంట్ జాతులు అంటారు. ఎలుకలు, చిట్టెలుకలు, హ్యామ్స్టర్స్, దాంతో పాటు మన స్క్విరిల్స్, ఉడతల ద్వారా కూడా సంక్రమిస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్ గా ఈ రోడెంట్ జాతుల యొక్క లాలాజలం గాని లేకపోతే డ్రాపింగ్స్, మలమూత్రాల ద్వారా సంక్రమిస్తూ ఉంటుంది. ఇది అంత కామన్ గా వాటి నుంచి హ్యూమన్స్ కి సంక్రమించదండి. చాలా రేర్ ఇన్స్టెన్స్ లో మాత్రమే యానిమల్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉంటూ ఉంటుంది. సో ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు, పాత గోదాములు గాని లేకపోతే పాత ఇల్లు, కొన్ని అంటే సరిగా మేనేజ్ చేయబడని బిల్డింగ్స్, సమ్ తక్కువగా వాడే షాపింగ్ మాల్స్, దాంతో పాటు ఈ చెత్త చెదారం ఎక్కడైతే సరిగా నిల్వ చేయకుండా అక్కడ ఈ ఎలుకలు, చిట్టెలుకలు, ఎలుకలు వాటి జనాభా ఎక్కడైతే పెరుగుతుంటుందో దాని ద్వారా కామన్ గా వ్యాపిస్తూ ఉంటుంది జనాలకి. సో యా డాక్టర్ గారు, ఇది మనకి మీరు అన్నట్టుగా అసలు మన హ్యూమన్ ఇది హడవలు, నావల్ ద్వారా వాటిల్లోనే ఫస్ట్ వ్యాపించింది. మీరు చెప్పినట్టుగా అక్కడ ఎలకలు అవి ఉండటం వల్లే వ్యాపించింది. అది బయటకు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు హ్యూమన్ టు హ్యూమన్ అనేది స్ప్రెడ్ అంటే కాదండి? కరోనాకేమో అట్లానే అయింది కదా, అందుకని అడుగుతున్నాను. లేదండి, ఇది చాలా రేర్ గా హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ ఉంటుంది. మన హ్యాంటా వైరస్ లో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి అన్నమాట, అంటే చాలా రకాలు ఉంటాయి. సో గ్రాస్ గా చెప్పుకోవాలి అంటే మన సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికాలో ఉండే కొన్ని రకాలు ఒక టైప్ ఉంటాయి. దాంతో పాటు మన ఏషియన్ కంట్రీస్ లో ఉండే రకం ఒక రకం ఉంటుంది. సో సౌత్ అమెరికా ఈ కంట్రీస్ లో ఉండే రకంలో యాండిస్ వైరస్ అనే ఒక రకం మాత్రమే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ చూసాం మనం ఇప్పటి వరకు. సో మిగతా స్ట్రెయిన్స్ లో మనం అంత హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ చూడలేదు. అంత ప్రభావవంతంగా అంటే అంత సివియర్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం మిగతా వేరియంట్స్ లో చూడలేదండి ఇప్పటి వరకు కూడా. ఓకే డాక్టర్ మన దేశానికి ఏమన్నా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది? ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా ఇండియాలో అట్లాంటి కేసులు ఏమన్నా బయటపడ్డాయా? ఇప్పటి వరకు అయితే ఇండియాలో అలాంటి లక్షణాలు ఉన్న కేసులు ఏమీ బయటపడలేదండి. మనం ఇప్పుడు ఈ హంటా వైరస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఏప్రిల్ నుంచి ఇది న్యూస్ లో ఉంటుంది. ఎందుకంటే ఒక క్రూయిజ్ షిప్ లో మన అట్లాంటిక్ సముద్రంలో వెళ్లే ఒక క్రూయిజ్ షిప్ లో ఒక వ్యక్తికి, అర్జెంటీనా నుంచి ట్రావెల్ చేసిన ఒక వ్యక్తికి ఈ సిమ్టమ్స్ వచ్చాయండి ఫస్ట్. దాని తర్వాత ఒక వారం రోజుల్లో ఆయన చనిపోవడం జరిగింది అదే క్రూజ్ షిప్ మీద. సో దాంతో ఆయనకు సేవ చేసిన వాళ్ళు, అక్కడ ఆయనతో పాటు పనిచేసిన డాక్టర్, ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ కి, వాళ్ళ వైఫ్ కి కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఆయన డెడ్ బాడీని మనం బయటకి షిప్ చేసే క్రమంలో వాళ్ళ వైఫ్ కూడా అదే ఫ్లైట్ లో ఆమె చనిపోవడం జరిగింది. సో ఆ షిప్ లో దగ్గర 12 నుంచి 14 మంది ఈ వైరస్ కి ఎక్స్పోజ్ అయ్యి పాజిటివ్ గా రావడం జరిగింది అండి. ఓకే డాక్టర్, అంటే మీరు అన్నట్టు హ్యూమన్ టు హ్యూమన్ వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు కాబట్టి, అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ విషయంలో ఏమైనా జాగ్రత్తలు ఉండాలా? ఒకవేళ మనం ఇదివరకు కరోనా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లలో అట్లా చేసాము, అలాంటిది అంటే స్ప్రెడ్ కాకపోయినా ఒకవేళ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? దాంట్లో కూడా ఏదో మీరు రకరకాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి. అవును. ఈ హంటా వైరస్ విషయంలో అయితే అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే COVID-19 మనకు రెస్పిరేటరీ బార్న్ వైరస్ అన్నమాట. మనం దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదే హంటా వైరస్ అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆ సిమ్టమ్స్ ఉండే పాజిటివ్ వచ్చిన రోగితో దగ్గరగా ఉన్న పేషెంట్స్ కానీ, దగ్గరగా ఉన్న నార్మల్ ప్రజలకు మాత్రమే అలా సంక్రమించే ఛాన్సెస్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్, అంటే ఇన్ఫెక్ట్ అయిన తర్వాత నుంచి లక్షణాలు
మనకు కనిపించే టైం వరకు ఆల్మోస్ట్ 6 to 8 వీక్స్ ఉంటుంది. సో 6 to 8 వీక్స్ లో ఈ వైరస్ లోపల రెప్లికేట్ అవుతూనే ఉంటుంది. సో మనం క్వారంటైన్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. పేషెంట్ ని ఆ లక్షణాలతో లోపలికి, అంటే మన దేశంలోకి వచ్చే వాళ్ళని క్వారంటైన్ చేయడం అనేది కూడా చాలా కష్టం అవుతుంది. ఓకే. సో ఎవరికైతే క్లోజ్ కాంటాక్ట్ ఉంటుందో వాళ్ళు తనకు తానుగా చెప్పి క్వారంటైన్ అయితేనే మనం చేయగలుగుతాము. లేదంటే 6 to 8 వీక్స్ అంటే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అనమాట. కోవిడ్ లక్షణాల్లాగా మనం ఒక వారం రోజులు క్వారంటైన్ చేసి మళ్ళీ బయటకు వదిలిపెట్టడం అలాంటిది ఈ వైరస్ ఇన్ఫెక్షన్ లో చేయలేము మనం. ఓకే. జనరల్గా ఎట్లాంటి లక్షణాలు ఉంటాయండి యాంటీవైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో? కరెక్ట్. వైరస్ లో మనం మేజర్ గా చెప్పుకోవాలి అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే నార్మల్ కోల్డ్ లో ఉండే సిమ్టమ్స్. మనకు జలుబు చేసినప్పుడు ఏమవుతుంది, తలనొప్పి వస్తుంది, జలుబు వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి. దాంతో పాటు జ్వరము, మైల్డ్ స్టమక్ పెయిన్ ఉంటుంది. ఈ ఈ డిసీజ్ లో కొందరికి గ్రాస్ గా మనము డివైడ్ చేయాలి అంటే 2 రకాల స్ట్రెయిన్స్, నార్త్ అమెరికన్, సెంట్రల్ అమెరికన్ స్ట్రెయిన్ ఒకటి, మన ఏషియాలో కామన్ గా ఉండే స్ట్రెయిన్. నార్త్ సెంట్రల్ అమెరికన్ స్ట్రెయిన్ లో వచ్చే ఈ యాండిస్ వైరస్ లో వచ్చే సిమ్టమ్స్ మనం గ్రాస్ గా హంటా వైరస్ కార్డియోపల్మనరీ సిండ్రోమ్ అనేది వస్తుంది అండి. వీళ్ళల్లో మోర్టాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 40 to 50% ఆఫ్ ద పేషెంట్స్ ఎవరికైతే ఈ లక్షణాలు కనిపిస్తాయో వాళ్ళలో మోర్టాలిటీ రేటు 50% ఉంటుంది. అంటే 100 మందిలో, ఈ ఇన్ఫెక్షన్ సంక్రమించిన 100 మందిలో 50 మంది డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండో స్ట్రెయిన్ మన ఏషియన్ స్ట్రెయిన్. దాంట్లో మేజర్ గా అంటే పేషెంట్స్ కి లక్షణాలు వచ్చి హెమరేజిక్ ఫీవర్ అనేది ఉంటుంది. అంటే జ్వరంతో పాటు బాడీ పెయిన్స్, చర్మం మీద మచ్చలు, బ్లీడింగ్ డిజార్డర్స్. అంటే హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ అన్నమాట. అంటే రీనల్ ఫెయిల్యూర్, కార్డియాక్ ఫెయిల్యూర్ కూడా ఈ పేషెంట్స్ లో ఉంటుంది. వీళ్ళల్లో 30% వరకు మనకు మోర్టాలిటీ ఉంటుంది. డాక్టర్ గారు, మన దగ్గర మరి ఇప్పటివరకు రాలేదు, ఎవరికి ఎఫెక్ట్ కాలేదు. అంటే ఒకవేళ ఎవరికైనా ఎఫెక్ట్ అయితే ఇక్కడ చేయడానికంటే చికిత్స అనేది ఉందా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ? ట్రీట్మెంట్ అంటే ఇవ్వగలుగుతామా మనము? మంచి క్వశ్చన్ అండి. దీనికైతే డైరెక్ట్ మనకు మిగతా యాంటీవైరస్ కి, అంటే హెపటైటిస్ కి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉన్నట్లు, హెచ్ఐవికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉన్నట్లు ఈ వైరస్ కి అయితే డైరెక్ట్ ట్రీట్మెంట్, మెడికేషన్ అనేది ఏం లేదండి. దీన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాము. సో సిమ్టమ్స్ ఏముంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తాం. ఆయాసం ఉంది, లేదు ఆక్సిజన్ తక్కువ అవుతుంది అంటే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇవ్వడము. కొందరికి ARDS అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాము. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చినప్పుడు వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందించడము. కార్డియాక్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి బీపీ పడిపోయేప్పుడు బీపీ పెంచడానికి మందులు ఇచ్చి మనం సిమ్టమాటిక్ థెరపీ మాత్రమే చేయడం జరుగుతుంది అండి దీనికి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎలకల వల్లే స్పష్టంగా వస్తుందని చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఇళ్లల్లో కానీ గోడల్లో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? అప్పట్లో లాగా మనం ఏమైనా మన చేతులు ఇది చేసుకోవటం, శానిటైజ్ చేసుకోవడం కానీ, ముక్కుకి పెట్టుకోవడం కానీ అలా ఏమన్నా ఉంటాయా? అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారా? హంటా వైరస్ వరకు వస్తే ఏంటంటే అండి, మెయిన్లీ ఇది జూనోటిక్ వైరస్. అంటే మనకు రోడెంట్స్, ఎలుకల నుంచి సంక్రమిస్తుంది కాబట్టి మనం ఎలుకల జనాభాని మనం కంట్రోల్ చేయగలిగితే మనం ఈ డిసీజ్ ని వ్యాప్తి చెందకుండా కొంతవరకు అరికట్టవచ్చు. దాంతో పాటు ఎలుకల డ్రాపింగ్స్, ఆ మలమూత్రాలు మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు డైరెక్ట్ మనం క్లీన్ చేయకుండా, వ్యాక్యూమ్ చేయకుండా దాని మీద కొంచెం శానిటైజేషన్ చేసి దాని తర్వాత చేయడం మంచిది. దాంతో పాటు శానిటైజేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాస్క్ ధరించాల్సి వస్తుంది. ఈ డిసీజ్ లో మాత్రం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. ఎందుకంటే దీనికి డైరెక్ట్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఇది రాకుండా మనం చూసుకుంటే, అంటే వ్యక్తిగత పరిశుభ్రత, ఎలుకలను నియంత్రించుకుంటూ ఈ డిసీజ్ గురించి అవగాహన, అంటే ఆ వర్కర్స్ లో ఈ డిసీజ్ గురించి మనం లక్షణాల గురించి కానీ, ఎలా శానిటైజ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మంచిగా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరస్ గురించి భయపెట్టేటువంటి వార్తలు వస్తున్నాయి. నిజంగా మనం ఇండియాలో అయితే భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పటివరకు అయితే ఏం రాలేదని అంటున్నారు. కాబట్టి అవగాహనతో జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందంటారా? సరిపోతుందండి. ఇప్పటి వరకు అయితే ఇండియాలో మనం ఒక్క కేసు కూడా చూడలేదు. ఆ షిప్ పైన క్రూలో 2 ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రస్తుతానికి క్వారంటైన్ లో ఉన్నారు. సో ఈ 6 to 8 వీక్స్ ఏదైతే ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుందో వాళ్ళని ఖచ్చితంగా క్వారంటైన్ అయిన తర్వాతనే దేశంలోకి అలో చేస్తారు. కాబట్టి మనం ఇండియన్స్ అయితే ఈ డిసీజ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు అయితే.
ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. హంటా వైరస్ మీద చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గోవర్ధన్ గారు. జనం అసలు భయపడొద్దు, ఎలాంటి అపోహలు కూడా పెట్టుకోవద్దు, తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ చూసి ప్యానిక్ అస్సలు అవ్వద్దు. మీరు అధికారిక సమాచారం కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని, అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపల్సరీగా ఇస్తే దాని గురించి పెద్ద ప్రాబ్లం కాదు, వైద్య ఆరోగ్య శాఖలు కంపల్సరీగా ఇస్తే అలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మాలని చెప్పేసి మేము 9+ న్యూస్ నుంచి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషను. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మాకు మంచి విషయాలను అందజేశారు. థ్యాంక్ యూ.